నీళ్లు అటు నీళ్లు వచ్చే ఉంటే ఓ తూములకు ఏర్పాటు చేసి వాళ్ళని ఒక తూము పెట్టారు అక్కడ, ఇంకో తూము ఏర్పాటు చేసి, కానీ మొత్తం 10 మీటర్లు ఓపెన్ పెట్టేసి నీళ్ళు బారుతోటి నుంచడం లేదు, కూర్చోడం క్లీన్ చేయడానికి ఎంత క్లీన్ చేయడం ఎవరు చేయట్లేదు, అది చదువుతున్నా క్లీన్ చేయడం కొంచెం చెత్త పడేస్తున్నారు కూర్చోబెట్టి. ఏంటంటే ఒరిజినల్ ఆలోచన చేసి క్లీన్ చేద్దాం అని అనుకుంటారు, మర్చిపోవడం కాదు మనం. సో అందుకోసం క్లీన్ చేసి అదే ఎవడో కొట్టారో చూస్తున్నాడు, చూస్తాం అన్ని కాలనీలో ఎట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మేము కోర్టులో కేసు చేసినాము, మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వాళ్ళని, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళని కూడా ఎంప్లాయ్ చేసినాం కేసులో. వాళ్ళకి అన్నీ తెలుసు. మళ్ళీ ఎంఆర్ఓ పిలిచి మమ్మల్ని ఏంది ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి, ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు ఇంతకుముందు హైడ్రా అనే సంస్థ లేదు, ఇప్పుడు ఒక సంస్థ పెట్టారు. పెట్టిందే ఎమ్యూనిటీస్ లాంటివి కూడా మాకు ఇచ్చిన మ్యాండేట్, అంటే పార్కులు కానీ ఓపెన్ స్పేసులు కానీ ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యత. సో అందుకోసం ఇప్పుడు మా బాధ్యత అది ఖచ్చితంగా కాపాడడానికి చేస్తాం. కొంచెం ముందుకి మీ ఇట్లా ప్రతి చోట కాలనీలో నేను చూస్తున్నా మంచిగా ఇది మంచి కోసం చేసే కొట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. heavy support for lakes, heavy support. See, not only lake, they are trying to protect the land. So everybody wants to do good thing, but there is no channel to do that. Platform is not there. Platform is available. Has come through government intervention by Hydra. So we'll do that. నాకు అప్డేట్ చేసి అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు బాధ అనుకుంది. మేము మీరులాగా మేము మా కాలనీలో చేసి 10 ఏళ్ల క్రితం మా కాలనీ అందరూ ఆపినాం. ఆపి చూస్తున్నాం సార్, 50% మాకు సంతోషంగా సార్ చేస్తాం. ప్రభుత్వం బస్తీ ఈ లేఅవుట్ వాళ్ళ గురించి రాస్తారు. పార్క్ చేసుకుంటారో లేదా ఇంకేమైనా చేసుకుంటారో వాళ్ళు